ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ పరిధిలో 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన గిరి ప్రదక్షిణ 38వసారి ఘనంగా నిర్వహించారు. చిలుకూరి బాలాజీ సురేష్ ఆత్మారాం గురూజీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. 100 మందితో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 10,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నట్టు తెలిపారు. 38వ గిరి ప్రదక్షిణ చాలా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ గిరి ప్రదక్షిణకు అంకురార్పణ చేసిన శ్రీ సురేష్ మహారాజు ఆత్మారాం గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు రుణపడి ఉంటాము. తన నేతృత్వంలో శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి శుభాశీస్సులతో ఈ గిరి ప్రదక్షిణ సమాజం కోసం లోక కళ్యాణం కోసము అందరినీ ఏకీకృతం చేయడానికి ఈ గిరి ప్రదక్షిణ స్వామివారే సురేష్ ఆత్మారాం జీ చేత ఈ గిరి ప్రదక్షిణను మొదలుపెట్టించారని మేము అనుకుంటున్నాము. ఈ గిరి ప్రదక్షిణ రోజు రోజుకు ఎంతోమంది అంటే లెక్క పెట్టనంత వేలాది మంది జనము ఈ గిరి ప్రదక్షిణలో తనకు తానుగా పాల్గొంటున్నారు. ఇది మరింత విజయవంతంగా ఇలాగే కొనసాగాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ గిరి ప్రదక్షిణ అరుణాచలము లాగే అన్ని వసతులతో ముందు ఇది అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. నిస్సందేహంగా ఉన్నారు. కావాలంటే ఒకసారి వెనుక మీరు కెమెరా తిప్పి చూసుకోవచ్చును. అంత అద్భుతంగా ఏమి శ్రద్ధ, ఏమి భక్తి, భక్తులలో ఒక మమేకత్వం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం పట్ల, ధర్మం పట్ల, దేవాలయాల పట్ల ఒక భావన ఉంది. కానీ ఎవరైతే పై స్థాయిలో కూర్చున్నారో వాళ్ళు భక్తుల యొక్క సరిగా అయిన మనోభావాల్ని పసిగట్టలేకపోతున్నారు. భక్తులు ఎవరైనా ఏదైనా ఎక్కడికైనా వస్తే ఏ రకంగా వాళ్ళని మనం వినియోగించుకోవాలి, ఇది మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. దయచేసి ఇక ముందు మనం దేవాలయాల్ని, ధార్మిక సంస్థలను ఎలా తయారు చేద్దామంటే ఈ దేశ ధర్మ రక్షణకి హిందూ యువతులు సిద్ధంగా ఉండే విధంగా, తయారు చేసే విధంగా ఒక కొత్త ప్రణాళిక మనం ఏర్పాటు చేసుకోవాలి. మేము ప్రత్యేకంగా సోల్జర్కి గన్ను, స్టూడెంట్కి పెన్నని ఇస్తూ పిల్లల్ని పలకరిస్తున్నాం గుళ్ళో. అంటే వాళ్ళకి తెలియాలి నా గుడి, నా దేవుడు అంటే వచ్చే జనరేషన్ కదా వాళ్ళు కాపాడుకుంటారు. ఇది ఒకటే అని కాదండి, వేరే ఏ రకంగా అయినా సరే గుడికి యువకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా మనం కొత్త దారి వేసుకోవాలి. అందరికీ శుభం జరగాలి. ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతంగా ముందుకెళ్తోంది. ఇది కేవలం పాపం పోయింది పుణ్యం వచ్చిందనే కోణంలో చూడొద్దు. ఇది హిందువుల్ని ఒకటి చేసే అద్భుతమైన ప్రక్రియ. ఇది ఆంజనేయ స్వామి సంకల్పమే, మా సంకల్పం కాదండి. మేము అది ఎప్పుడు చెప్పాం. ఖచ్చితంగా నిస్సందేహంగా ఆంజనేయ స్వామి సంకల్పం. ఆయన వీళ్ళందరిలో దూరి రప్పించకపోతే ఇంత ఉదయాన్నే వీరెవరూ రారండి. వచ్చారంటే ఖచ్చితంగా దేశ రక్షణ, ధర్మరక్షణ జరిగి తీరుతుంది. జై శ్రీరామ్.